మీరు చాలాసార్లు వినే ఉంటారు, చాలామంది చెప్తూనే ఉంటారు ట్రేడింగ్ అంటే రిస్క్ అని. ఇది నిజమేనా? నిజమే, ట్రేడింగ్లో రిస్క్ ఉంది. అలా అని ట్రేడింగ్లో మాత్రమే రిస్క్ ఉందా? వేరే ఏ ప్రొఫెషన్లో రిస్క్ లేదా? కాదు. మనము డబ్బుల కోసం చేసే ఏ పనిలో అయినా రిస్క్ ఉంటుంది, కానీ డిగ్రీ ఆఫ్ రిస్క్ అనేది వేరీ అవుతుంటుంది. కొన్నిట్లో ఎక్కువ రిస్క్ ఉంటుంది, కొన్నిట్లో తక్కువ రిస్క్ ఉంటుంది. మీరు జాబ్ కూడా తీసుకోండి, జాబ్లో కూడా రిస్క్ ఉంది. ఎందుకంటే మన జాబ్లో మన టైం అండ్ ఎఫర్ట్ని ఇన్వెస్ట్ చేస్తాం శాలరీ కోసం. ఒకవేళ మనకు జాబ్ పోయిందనుకో, మన టైం అండ్ ఎఫర్ట్స్ వేస్ట్ అయినట్టే కదా. కానీ అక్కడ రిస్క్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం మనీని ఇన్వెస్ట్ చేయం. జాబ్లో మనం ఎటువంటి మనీని ఇన్వెస్ట్ చేయం, ఓన్లీ టైం అండ్ ఎఫర్ట్స్ ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి రిస్క్ తక్కువ. కానీ మీరు ఏ బిజినెస్ తీసుకున్నా కానీ టైం అండ్ ఎఫర్ట్స్తో పాటు మనీ కూడా ఇన్వెస్ట్ చేస్తాం. సో అక్కడ కనుక మనము లాస్ చేసుకున్నామంటే మనకి టైం అండ్ ఎఫర్ట్స్తో పాటు మనీ కూడా లూజ్ అవుతాం. సో మనీ లూజ్ అవుతున్నాం కాబట్టి అక్కడ రిస్క్ ఎక్కువ. సో ట్రేడింగ్ కూడా అలానే, ట్రేడింగ్ కూడా వేరే బిజినెస్ లాంటిదే. సో ఇక్కడ కూడా మనకి రిస్క్ ఉంటుంది, రిస్క్ ఉంటేనే రివార్డ్ ఉంటుంది. సో రిస్క్ అండ్ రివార్డ్ అనేటివి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఎక్కువ రివార్డ్ ఉంటుంది, తక్కువ రిస్క్ తీసుకుంటే తక్కువ రివార్డ్ ఉంటుంది. కానీ వేరే ప్రొఫెషన్స్కి ట్రేడింగ్కి రిస్క్లో ఎటువంటి డిఫరెన్సెస్ ఉంటాయంటే, వేరే ప్రొఫెషన్ తీసుకోండి, జాబ్ అనుకోండి, ఎప్పుడో మీరు సరిగా మీ పర్ఫార్మెన్స్ సరిగా లేకుండా మీకు హైక్ రానప్పుడు అప్పుడు మీరు ఆ రిస్క్ని ఫీల్ అవుతారు, లేదా జాబ్ పోయినప్పుడు. కానీ ఆ వేరే బిజినెసెస్ తీసుకుంటే మీరు మీ క్వార్టర్లీ స్టేట్మెంట్స్ చూసినప్పుడు, లేకుంటే యాన్యువల్ రిపోర్ట్స్ చూసినప్పుడు మీకు కొద్దిగా బిజినెస్ సరిగ్గా జరగట్లేదు, లాస్లో ఉన్న ప్రాఫిట్ తగ్గింది, ఇలాంటి విషయాలు మీరు క్వార్టర్కి ఒకసారి ఇయర్కి ఒకసారి అనలైజ్ చేస్తారు. సో అప్పుడు మాత్రమే మీరు ఈ రిస్క్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. కానీ ట్రేడింగ్లో అలా కాదు. ప్రతిరోజు ఇంట్రాడే ట్రేడర్ అయితే ప్రతిరోజు ప్రాఫిట్స్ లాస్ బుక్ చేసుకుంటూనే ఉంటాడు. సో ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, బట్ లాస్ బుక్ చేసుకున్నప్పుడు ఎందుకబ్బా ఇది రిస్క్ అనిపిస్తుంది. సో ఇక్కడ రిస్క్ అనేది ఫ్రీక్వెంట్ బేసిస్లో ఎవ్రీడే మనం ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటాం. ఓవరాల్గా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిస్క్ తీసుకుంటే వేరే ఏ బిజినెస్లో అయినా మనం ఎంత రిస్క్ తీసుకుంటామో రిస్క్ అనేది ఒకటే, కానీ ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది. చిన్న చిన్న రిస్క్ ఎవ్రీడే మనం ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. వేరే బిజినెస్లో కొద్దిగా పెద్ద మ్యాగ్నిట్యూడ్లో ఒకటేసారి తక్కువ ఫ్రీక్వెన్సీలో మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. కాబట్టే మనకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ట్రేడింగ్ అనేది రిస్క్, వేరే బిజినెస్లో రిస్క్ తక్కువ ఉంటుంది. అలా ఎక్కువ తక్కువ అనేది కాదు, మనం ఎక్స్పీరియన్స్ చేసే టైం ఫ్రేమ్ అనేది డిఫరెంట్, ఎక్స్పీరియన్స్ చేసే ఫ్రీక్వెన్సీ అనేది డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇలా ఫ్రీక్వెంట్గా రిస్క్స్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ప్రాఫిట్స్ లాసెస్ బుక్ చేసుకోవడం అంత ఈజీ కాదు. ప్రతి ఒక్కరూ ఇలా చేయడం కష్టం. కొంతమందికి ఎందుకు ఈ టెన్షన్, మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోవచ్చు, లేదా వేరే బిజినెస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనుకుంటారు. కరెక్టే, ఎందుకంటే ప్రతి ప్రొఫెషన్ ప్రతి ఒక్కరికి సూట్ అవ్వదు. సో కొన్ని ప్రొఫెషన్స్ కొంతమందికే సూట్ అవుతుంది. సో మనకి ఏది సూట్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రొఫెషన్లోకి వెళ్ళాలి. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ట్రేడింగ్లో ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. అది కూడా ప్రతిరోజు లేదు ప్రతి వారము మనం ఫ్రీక్వెంట్ బేసిస్లో ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటాం. సో అలా మనం రిస్క్ తీసుకోవడానికి మనం కంఫర్టబుల్ అయితేనే ట్రేడింగ్ చేయాలి, లేకుంటే చేయకూడదు. ఆల్సో ఇక్కడ రిస్క్ని అంటే మనము చాలా క్లోజ్గా ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఎందుకంటే ప్రతిరోజు స్క్రీన్ మీద మనమే డైరెక్ట్గా చూస్తుంటాం. ఇది ప్రాఫిటా లాసా, మంచి ప్రాఫిట్స్ నుంచి లాసెస్ అయిపోవడం, చిన్న లాసెస్ని పెద్ద లాసెస్ చేసుకోవడం. సో ఇలా మనం ప్రతిరోజు చాలా దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తాం కాబట్టి ఇది కొద్దిగా ఎక్కువ రిస్క్ ఏమో అనిపిస్తుంది. కానీ ఇక్కడ రిస్క్ అయితే ఉంది. సో ఎవరైతే రిస్క్ తీసుకోవడానికి ఓకే ఉంటారో, లేదు రిస్క్ తీసుకోవడం మాకు ఓకే, అంటే మంచి రివార్డ్ కోసం కొద్దిగా రిస్క్ తీసుకోగలం అనుకుంటారో వాళ్ళు మాత్రమే ట్రేడింగ్ చేయాలి. లేదు అసలు మేము కొద్దిగా కూడా రిస్క్ తీసుకోలేమన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రేడింగ్ అయితే మీ కప్ ఆఫ్ టీ కాదు. సో అది ఇక్కడ రిస్క్ అయితే ఉంది, బట్ వీ హ్యావ్ టు బీ కంఫర్టబుల్ విత్ రిస్క్. రిస్క్తో మనకి ఎలా కంఫర్ట్ వస్తుంది అంటే, ఆ రిస్క్ని మనం డిఫైన్ చేయడం వల్ల. అసలు రిస్క్ ఇక్కడ ఏం రిస్క్ ఉంది, ఎంత రిస్క్ ఉంది అని మనం క్లియర్గా డిఫైన్ చేసి, ఓకే మనకి ఈ ట్రేడ్ తీసుకుంటే ఇంత రిస్క్ ఉంటుంది, సో ఇంత రివార్డ్ వస్తుంది. సో మనకి రిస్క్ ఉంది అంటే ఇక్కడ ఏదో అన్లిమిటెడ్ రిస్క్ ఉందని కాదు, లిమిటెడ్ రిస్కే ఉంటుంది. ఎందుకంటే మనం ఏ ట్రేడ్ తీసుకున్నా కానీ ఒక 10,000 మనకు రివార్డ్ కావాలంటే ఒక 2,000 or 3,000 రిస్క్ ఉంటుంది. సో ఆ రిస్క్ మనకు ఆల్రెడీ ముందే డిఫైన్ అయిపోతుంది. సో మనకి మార్కెట్ మన అనుకున్న డైరెక్షన్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ ఎంత వెళ్ళినా కానీ మన రిస్క్ అయితే 2,000 or 3,000. సో ఇక్కడ డిఫైన్డ్ రిస్కే కదా, లిమిటెడ్ రిస్కే కదా. సో అలా మనం రిస్క్ని డిఫైన్ చేసుకొని, సో ఇంతే లూజ్ అవుతాం, బట్ మన టార్గెట్ అయితే ఇంత ఉంటుంది. సో అలా కనుక మనం డిఫైన్ చేసుకుంటే మనకి కొద్దిగా రిస్క్తో ఆ కంఫర్టబుల్నెస్ అనేది వస్తుంది. ట్రేడింగ్ మాత్రమే కదా, ఏ బిజినెస్ అయినా అంతే కదా. సో మనము ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నామంటే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, లాస్ అయితే ఎంత వస్తుంది అని మనం ముందే క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి ఏ బిజినెస్ అనేది చేస్తాం. సో అలానే ట్రేడింగ్ కూడా మనం ఒక ట్రేడ్ తీసుకునేటప్పుడు
మనకు ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత అని మనకు ముందే కనుక తెలిస్తే మనకి అంత భయపడాల్సిన పని కానీ అంత స్ట్రెస్ కానీ ఉంటుంది. సో అలా డిఫైన్డ్ రిస్క్ క్యాలిక్యులేటెడ్ బెట్స్ తీసుకోవడం ఒక టైప్ ఆఫ్ వే టు బీ కంఫర్టబుల్ విత్ రిస్క్. సో ఇంకొక వే రిస్క్తో కంఫర్టబుల్గా ఉండాలంటే ఏం చేయాలంటే, ప్రతి ట్రేడ్ని ఇండివిజువల్గా ప్రతి ట్రేడ్ని చూడకండి. వేరే బిజినెస్ లాగానే క్వార్టర్లీ కానీ యాన్యువల్లీ కానీ ఇయర్కి ఒకసారో 3 నెలలకు ఒకసారో మీ ప్రాఫిట్స్ని లాసెస్ని అనలైజ్ చేయండి. కానీ ప్రతి ట్రేడ్లో మనం ప్రాఫిట్ చేస్తున్నామని సంతోషపడిపోవడం, లాస్ చేస్తున్నామని బాధపడడం ఇలా చేస్తూ ఉంటే మనకి ప్రతిరోజు ఒక పీస్ ఆఫ్ మైండ్ కోల్పోతాం. సో లాస్ ఆర్ ప్రాఫిట్ పక్కన పెట్టేసి మన ట్రేడింగ్ స్టైల్ ఏదైతే ఉందో, ట్రేడింగ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని బ్లైండ్గా ఫాలో అవ్వాలి. సో 3 మంత్స్కి ఒకసారి మాత్రమే మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. అంతేగాని ప్రతిరోజు మనము ఈరోజు ప్రాఫిట్ చేసాము, మన స్ట్రాటజీ బాగుంది, రేపు లాస్ చేస్తాం, మన స్ట్రాటజీ ఏమైనా మార్చాలా. సో ఒక స్ట్రాటజీని మనం తయారు చేయాలంటే చాలా రోజులు పడుతుంది, చాలా టైం అండ్ ఎఫర్ట్ కూడా తీసుకుంటుంది. సో అలా చేసి మనకు ప్రాఫిట్స్ ఇచ్చిన స్ట్రాటజీని ఎందుకు ఊరికే మార్చాలి? ఎందుకంటే ట్రేడింగ్లో ప్రతిరోజు ప్రాఫిట్ రాదు, కొన్నిసార్లు రోజుల తరబడి రాదు, కొన్నిసార్లు నెలల తరబడి కూడా రాదు. సో మనము స్ట్రాటజీని నమ్మాలి. సో ఒక స్ట్రాటజీని నమ్మి 3 మంత్స్ 1 ఇయర్ అలా దాన్ని బ్యాక్ టెస్ట్ చేసి తర్వాత దాన్ని ఫాలో అవుతాం కాబట్టి, సో ఆ స్ట్రాటజీని కూడా మనం అన్ని రోజులు ఇంప్లిమెంట్ చేయాలి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం కంటిన్యూస్గా మంత్స్ తరబడి మన ప్రాఫిట్స్ రాలేదంటే అప్పుడే స్ట్రాటజీని ట్వీక్ చేయాలి. కానీ ఊరికే ఒక రోజు 2 రోజులు లేదా 1 వారాలు 2 వారాలు మనకి ప్రాఫిట్స్ రాలేదని మాత్రం మన స్ట్రాటజీని మార్చకూడదు. సో ఇలా మనము షార్టర్ టైం ఫ్రేమ్లో మన ప్రాఫిట్స్ని లాస్ని చూడకుండా 3 మంత్స్ 1 ఇయర్ టైంలో కనుక చూస్తే మనం ఖచ్చితంగా మనకి ఆ పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. అలానే మనకి రిస్క్తో కూడా మనం కొద్దిగా కంఫర్టబుల్నెస్ అనేది వస్తుంది. అలా కాకుండా రోజు చూసామంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఇది రిస్కీ అనిపిస్తుంది, మనం ట్రేడింగ్ కూడా లాంగ్ టర్మ్ చేయలేం. సో ఇక్కడ రిస్క్ అయితే ఉంది. 10,000 సంపాదించడానికి 3,000 or 4,000 మనం రిస్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా రిస్క్ తీసుకోగలిగితేనే మనం ట్రేడింగ్ చేయాలి. లేదు మేము అసలు 1 రూపీ కూడా నష్టపోకూడదు, ఓన్లీ ప్రాఫిట్సే రావాలంటే మాత్రం ఖచ్చితంగా ట్రేడింగ్లో అయితే అలా జరగదు. సో ట్రేడింగ్లోకి ఎంటర్ అయ్యే ముందు, ఎందుకంటే ఇక్కడ మీ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి, టైం అండ్ ఎఫర్ట్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి, మీ క్యాపబిలిటీస్ ఏంటి, మీ ట్రేడ్స్ ఏంటి అనలైజ్ చేసుకొని ట్రేడింగ్ కావాల్సిన క్వాలిటీస్ అన్నీ మనలో ఉన్నాయా లేవో చూసుకోవాలి. ముందు వీడియోలో కూడా చూసాం ఎమోషనల్ స్టెబిలిటీ గురించి, అలానే ఈ వీడియోలో కంఫర్టబిలిటీ విత్ రిస్క్ గురించి. సో ఇలా ఈ క్వాలిటీస్ అన్నీ మనలో ఉన్నాయి, లేదు మనం అట్లీస్ట్ అలవాటు చేసుకోగలమన్న నమ్మకం ఉంటేనే ట్రేడింగ్ చేయాలి. లేకుంటే మీ హార్డ్ అండ్ మనీ ఇందులో లూజ్ చేసుకోకండి. తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వేరే ట్రేడింగ్ టాపిక్తో. అంతవరకు హ్యాపీ ఇన్వెస్టింగ్.